పచ్చని పొలాలు, చిరుత పులి ఎంత అడుగులు ఉన్నాయి. నువ్వు అద్భుతం, అమోఘం. చడవారదండి. హాయ్ నువ్వు ఈరోజు పనసమాకపల్లి దగ్గర ఏదో వాటర్ ఫాల్స్ ఉందంటే ఏదో చూద్దాము దాని కథ. అట్లా అన్నోళ్ళకి కూడా చూపిద్దాము అని చెప్పేసి వస్తున్నాయి. ఇక్కడికి మదనపల్లి నుంచి 6 కిలోమీటర్లే. నువ్వు చాలా దగ్గర. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్నా, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోద్దన్నా. ఇట్లా ఈ వీడియోని వేస్తే ఒక లైక్ వేసుకోండి. నువ్వు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాంనా. రోడ్లోకి అయితే వచ్చేస్తున్నారు రిచ్గా. పోయాలకు ఇవంతా ఎంత కనపడి నువ్వు ఏంటి వేరా అంటారా? అరటి చెట్లనా స్వామి ఇవి? ఏంటివి అంటే ఎట్లనా? ఒక చూడండి, సపోటా చెట్లు ఉన్నాయి రిచ్గా. చిన్న పల్లి నువ్వు భలే ఉన్నాయి. రోడ్డు మాత్రం ఎట్లుందినా చూద్దాం. నువ్వు ఆ కొండలో అంటున్నా వస్తాండేది వాటర్ ముందర కనపడే కొండలో అంట. ఆడికి ఎట్లా ఒకటి చేద్దాము వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇటు చూడండి నా చిన్న పిల్ల కాలువ పోతుంది. కళ్ళ కాలవ అని పచ్చని పొలాల మధ్యలో కాలువ అయితే జోరుగా పోతుంది. ఏమన్నా కానీ చూడండి, అంతా గిడ్లు భలే ఉండే. నువ్వు చూడండి, అదే రాగి చెట్టు కూడా కనపడా. పక్క అన్నీ భలే ఉన్నాయినా. పాసుకులు ఎంత దూరం ఉంది ఇది చూద్దాం దీని కథ. ఈరోజు చూపించేయాలి అన్నోళ్ళకి అని చెప్పేసి చిన్నగా పోతాడమ్మా. వర్షాలకు ఫుల్ నీళ్ళు వస్తున్నాయినా. ఎక్కడ చూసినా కూడా కాలువల్లో అంత పంట పొలాల్లో నుంచి ఎక్కడ చూసినా నీళ్ళే. నువ్వు పిల్లలకి భద్రంనా, చిన్నపిల్లల పాటు ఉంటే కన్నా నీళ్ళ దగ్గర ఈతలు కొడతామంటే కన్నా 2 ఏళ్ళు పట్టని కొట్టి ఇంట్లోనే కూర్చోబెట్టన్నా. కావాల్సింటే స్విమ్మింగ్ పూల్ పోండ్రా, చెరువులోకి ఎందుకు పోతారు అనేసి చెప్పన్నా. చూడన్నా, ఈ చెట్టు కనపడే మద్ది చెట్టు, మద్దిమానంట. భలే పెద్దగా ఉంది. నువ్వు బా నీళ్ళు కూడా భలే ఎగదుంకుతాండాయి. నువ్వు ఏమన్నా కానీ ఎంత మర్చిపోతామన్నా కూడా అలవాటు అయిపోయిందినా. ఏమనుకోద్దాం నువ్వు 100 సార్లు చెప్తాడా అనేసి అట్లా అలవాటు అయిపోయింది. ఊత పదం నాది అది. ఏం చేస్తాము పరిస్థితి. ఆ నీళ్ళు మాత్రం భలే పోతాడైనా. కళ్ళ అని మధ్య చెట్టు అంటున్నా. ఏం కాస్తాయి దీంట్లో. రోడ్డు మాత్రం హైవే. నీకు ఆడలేరా అడవుల్లో అంతా వేపించేది రోడ్లు అంటారా? అది కూడా కరెక్టే కదనా. చూడండి నా సమయం ఏం పోతా, నీళ్ళు ఆడుకొట్టుకొని వెళ్ళిపోతాము అనుకుంటే ముందే మన గజీత కల్లా బెంగిపోతామే. ఏం చేసేది. చూడండి నీళ్ళు మాత్రం భలే పారుతూ ఉన్నాయి. పాచి గీచిందో ఏమో. పచ్చని పొలాలు కిటకిటలాడుతాండే గువ్వలు. అయిపోయినా ఈరోజు ఇట్లా పోల్సిందే రిచ్గా దట్టుకొని ప్యాంటు కొంచెం ఎగదూక్కొని దూకుతాం దీంట్లో నుంచి సమయం. ఎట్టకేళ్ళకి దాంట్లో నుంచి బయటకు వస్తున్నా రిచ్గా. ఎట్లా పోవాలో దిక్కు తెలియలా. ఇట్లా వెళ్ళిపోదాంనా. ఏమన్నా కనపడిని ఏమన్నారని మాకు నానిపోతుంది. నువ్వు కాళ్ళు గీళ్ళంతా. క్లైమేట్ చూస్తే ఆకాశం నీలంగా ఉంది. ఇక్కడి నుంచి చూస్తే భూమి ఆకాశం 2 కలిసిపోయినట్లున్నాయి. ఓ అమ్మ గెండి పడింది. నువ్వు పాసుకుల మటికి గెండి పడింది. మంచి రోడ్లు, పచ్చని పొలాలు, పెద్ద కొండలు, పెద్ద గుండులు. ఏందిరా సోది చెప్తాండవంటారా? ఏమన్నా చేసేది. టెంకాయ చెట్లు కూడా కనపడి. నువ్వు 2 టెంకాయలు ఎక్కేసి పెరికేద్దాం అనుకుంటే అన్నీ అనుకుంటావు కానీ ఏం చేయవు అనుకుంటారా? లేదన్నా ఈరోజు ఎట్లా తిరిగి టెంకాయ మీద ఎక్కుతా. నువ్వు చూసుకోండి మీరు. టెంకాయ మీద ఎక్కడమో 4 కాయలు పెరగడము, ఏదైనా తెచ్చుకోవడము, పరిగెత్తడము, ఇంతే కథ. అట్లా బా గువ్వలు చూడండి. నువ్వు
బెల్లగాయలు అంటారు దాన్ని. వేసి పరిగెత్తండి అయ్యా. ఓయమ్మా ఆడుకో వచ్చేస్తానమ్మా. ఏం చేస్తారో ఏమో. ఇది వాటర్ ఫాల్స్ దగ్గర సౌండ్ అయితే ఏదో వస్తుంది. గడగడ గడ గుడుగుడు కూడా అని చూద్దాం ఎంత మాత్రం నీళ్ళు పడుతుండయి ఏం దాని సమాచారం అని. రోడ్డు చూడన్నా చూసి వచ్చేటప్పుడు చిన్నగా రండు. ఏమి పొలాలు ఏంది కథ ఇది చూస్తా అంటే. చూసానికి 2 కళ్ళు చాలేదనా, అందుకే అద్దాలు వేసుకొని వస్తే 4 కళ్ళగా చూద్దామనేసి. వీడికి వస్తే ఏదో గెవిలోకి దూరుతాను. ఇది ఆపకపోలదో ఏం చేయాలి అర్థం కాల. అంటే ఆటించి అట్లా వస్తున్నారు రిచ్గా. ఎట్టయితే అట్లా కానీ అని పచ్చని పొలాలు, పంట పొలాలు. మళ్ళా హైవే. ఎవరన్నా అడుగుదామంటే ఎవరు కూడా లేదన్నా. ఏంటే మామిడి తోటలోకి అయితే వచ్చినామా. మామిడికాయలు కూడా లేవు. సీజన్ కాదు కదనా. వానాకాలంలో నీ కాటి నుంచి తీసుకొని వచ్చేదిరా మామిడికాయలు అంటారా. దొరికిపోతాడా నువ్వు. మరి పాసుగులా పంట పొలాలు మాత్రం భలే నచ్చినాయినా. ఏమన్నా కానీ నచ్చితే ఇల్లు కట్టుకోండి పోంటారా. వాళ్ళేనా స్వామి. లాస్ట్కి రాంగ్ రూట్లో లేకుండా రైట్ రూట్కే పోతున్నాం. నువ్వు అన్న అడ్రస్ బాగా చెప్పినా పాపమా. ఈ కొండలోనే సమయ చిరుత పుల్లి ఎంత అడుగులు ఉన్నాయి. నువ్వు ఆవులువే సింహాలవే. ఆవులు అడుగులే నువ్వు. మా గుండెల్లోకి అయితే వచ్చేస్తుందా. ఇంత చెట్లలో గుట్టల్లో బా. ఒకరు ఉంటారు నా మేము ఆడకన్నా పోయినా. ఎందుకో అడుగుదాము ఏమన్నా. టమాటకాయ చెట్లు కూడా వేసినారు ఇటు నుంచే. టమోటాలు పాసుగులా. అమ్మో 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 ఎట్లుందమ్మా రోడ్డు. ఇట్లున్నట్లుంది. నువ్వు చూస్తా అంటే నన్ను పదాం చిన్నగా కొంచెంసేపు రెస్ట్ తీసుకొని సద తీరుకొని బండ మీద మళ్ళీ పదాంనా. లాస్ట్కి సద తీరేసి నా రిచ్గా పోతాడమ్మా. మళ్ళా సద తీరుకొని కూర్చొని అమ్మా చూస్తుంటే భయం అవుతుంది. నువ్వు ఏమన్నా వస్తాయేమో అని. ఏమి రోడ్లు నా స్వామి. ఏందో గుర్సు అంటాను. నువ్వు గువ్వలు అరుస్తుంటాయి. గువ్వ గులగుల అంటుంది. చిన్నగా పదాం. నువ్వు భయపడతా వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతే విన్నా. బా ఆడ సౌండ్ వస్తుంది కానీ నా ఎట్లా పోవాలి అర్థమే కావడం లేదునా. హొర్రకి పెట్టి వెళ్ళిపోతాను ఎట్లా పడితే అట్లా. బా దొక్కల్లో అంత నొప్పి వచ్చేసి నువ్వు కష్టపడి వస్తానన్నా. లైక్ లేనా స్వామి. ఎంకరేజ్మెంట్ చేయన్నా. ఇప్పటికే చేసినారు సపోర్టు. ఇంకా కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది అనేసి ఒక ఆలోచననా. బా ఎట్టకేలకే ఏదో బండ మీదకి అయితే వచ్చేస్తుంది. అమ్మయ్య ఆకాశాన్ని చూసాలకు సంతోషంగా ఉంది. నువ్వు అమ్మా ఇది చూడన్నా. చట్నీ నూరుకోవడానికి ఆడొచ్చి చేసుకున్నారు. దొగ్గడ నూరుకోవడానికి ఇదే. చట్నీ నూరుకోవడానికి కాదు, దొగ్గడ చింతకాయ దొగ్గడ. నేమ్మా అడవి మాత్రం భలే ఉంది. నువ్వు దీనిలోనే స్వామి పులిరాజా చిరుత పులిరాజా ఉన్నింది. అది చూడండి ఒక చెట్టు పాపం ఎండిపోయింది. ఏం బాధలు వచ్చినాయి దానికి. అండి మర్రి చెట్టు కూడా ఉంది. నువ్వు ఏమ్మా ఊరు నాయనా. నువ్వు పిల్లనాయనలు వచ్చినారు. నువ్వు వీళ్ళు ఆడున్నే వస్తుంటారు. వాళ్ళు వచ్చినారు నా పిల్లలు. రావద్దు నువ్వు అంటున్నారా. తీస్తా
వా నెమలికి అయితే కనపడినా మాకు రిచ్గా. నెమలి నెమలి ఈక ఈక అని చూడండి ఏముందో. ఇది చిన్న నెమలి నువ్వు మగజాతి ఆనిముత్యమేమో, ఆడజాతి ఆనిముత్యమో. దగ్గరికి అయితే వచ్చేసినాము. సౌండ్ అయితే బస్సు బుస్సు తుస్సు అంటుంది. చూద్దాం. వావ్ అద్భుతం అమోఘం. ఆడికి వచ్చింది నీకు అద్భుతమే అంటారా? ఏందో నా అట్లా నీళ్ళ దగ్గరికి అయితే అడపా తడపా అదరా వదరా పదరా మొగడా అని చెప్పి వచ్చేస్తున్నా. ఆ పైనుంచి వస్తాంటున్నా నీళ్ళు, ఆడ పైనుంచి వస్తాంట నీళ్ళు. మనం అంత దూరం పోలేము ఎందుకంటే రోడ్డు లేదు, అది సమస్య. కొన్నింటికన్నా దొల్లేసింది అట్లా అయిపోయిందినా. అబ్బా ఎట్టకేలకి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేస్తామే. ఏం వాటర్ ఫాల్స్ ఇది అంటారా? చూడన్నా ఇంకా సన్నగా వస్తాయండి. ఇంకా నీళ్ళు చాలా ఎక్కువ నీళ్ళు వస్తే ఇంకా భలే వస్తుంది. బండ్ల మీద గిళ్ళ మీద అంతా వస్తుంది. ఏం అంతా వస్తుంది నీళ్ళు ఎగబారుతుంది. చూద్దాం నువ్వు ఒక ఇంకా పెద్ద వాటర్ ఫాల్స్ కనపడితే ఇంకా మేలే కదా. ఎక్కువ వస్తాను నేను నీళ్ళు. ఫుల్ నీళ్ళు పైన ఇంకా రాలేదంటున్నా. ఒకసారి ఫుల్ నీళ్ళు వస్తాయి, ఒకసారి వస్తాను. ఎందుకంటే మనకి చాలా దగ్గర అర్థం నా వాటర్ ఫాల్స్ ఇది కాదేమన్నా వాటర్ ఫాల్స్ అంటే అద్భుతం అమోఘం. పడవారదండైనా నీళ్ళు. అందరూ తినద్దు రిచ్గా. ఈ వీడియో నచ్చితే వదిలేకేస్తాను. ఇంకా మంచి వీడియోతో మీ అందరికి వస్తాను. అందరూ నమస్కారం.